తర్వాత పాట పాడడానికి పద్మశ్రీ గారు రాబోతున్నారు. మేడం, మీరు పాడబోయే పాట, దాని వివరాలు చెప్తారా? నేను పాడబోయే పాట తెలతెల వారక ముందే అనే పాట పాడబోతున్నాను. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం తిరుపతి రామానుజుడు గారు. తెలతెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, తెలతెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, ఎదలోపలి సొదలి ఇనుకోని 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 మంచు ముసుగు తొలగించక ముందే, మల్లియ నవ్వులు కురియక ముందే, మంచు ముసుగు తొలగించక ముందే, మల్లియ నవ్వులు కురియక ముందే, చిరుగాలి కదలాడక ముందే, పరిమళాలు వెదజల్లక ముందే, తెలతెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, ఎదలోపలి సొదలి ఇనుకోని 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 ఇనుకోని. కొత్త చివురు తల ఎత్తక ముందే, మేతని పచ్చిక వాడక ముందే, కొత్త చివురు తల ఎత్తక ముందే, మేతని పచ్చిక వాడక ముందే, కొలని తరంగా లెగయక ముందే, కుత్తు కలిపి పాడక ముందే, తెలతెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, ఎదలోపలి సొదలి ఇనుకోని 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 ఇనుకోని. నాకు చాలా ఇష్టమైన పాట. మా అమ్మగారు కూడా ఎప్పుడు ఈ పాట పాడుతుంటారు. ఈరోజు మీరు పాడితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే ఈ పాటపై డాక్టర్ ఎంకే రాము గారి అభిప్రాయం, స్పందన ఏంటో తెలుసుకుందాం. కృష్ణశాస్త్రి గారు పాటకు పట్టాభిషేకం చేసినటువంటి ఆ కృష్ణశాస్త్రి గారి పాటను చాలా శ్రావ్యంగా, చాలా భావస్ఫూరకంగా ఆలకించారు పద్మశ్రీ గారు. చాలా బాగుంది. మేడం, మీరు ఈ పాటలోని సంగీతం గురించి, పాడటం గురించి చెప్తారా? అదే, ఈ పాట శివరంజన్ రాగంలో ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది పాట. నువ్వు పాడడం కూడా సంగతులు అన్నీ చిన్న చిన్న సంగతులు కూడా నీ గొంతులో చాలా బాగా పలికాయి.